ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంలో సహజంగా కొన్ని సంక్షేమ పథకాలు అనౌన్స్ చేస్తుంటారు మహారాష్ట్రలో. అందులో భాగంగా మొన్న మధ్యన ఒక పథకాన్ని అనౌన్స్ చేస్తే ఇప్పుడు తాజాగా రక్షాబంధన్ని పురస్కరించుకుని, ఏదైతే ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ మాసంలో వచ్చే రక్షాబంధాన్ని పురస్కరించుకుని లడ్కీ బెహన్ లడ్కీ బహు అని 2 పథకాలు ప్రవేశపెట్టారు. ఇవి 2 కోట్లాది మంది మహిళలకి సంబంధించి 2 ఇన్స్టాల్మెంట్స్లో మనీ డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది ఇందులో కీలకం. డిబిటి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు రక్షాబంధన్ నాటికి పడేటటువంటి పథకాలు అన్నమాట. దీనిని అబ్జెక్ట్ చేస్తూ ఈ డబ్బుల పంపిణీని వ్యతిరేకిస్తూ అబ్దుల్ సయీద్ ముల్లా అనేటువంటి వ్యక్తి బాంబే హైకోర్టులో కేసు వేశారు. అట్టెట్లా డబ్బులు ఉచితంగా ఇస్తారు, ఇది కరెక్ట్ కాదు అంటూ కేసు వేశారు. దాని మీదన ఇప్పుడు ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి ఆర్డర్లు ఇవ్వండి, ఆపేయించండి అని కోరారు. అయితే బాంబే హైకోర్టు ఆ పిటిషన్ని తోసిపుచ్చింది. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వాలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరుల ఆధారంగా చేస్తారు, అది ఇవ్వమని ఇవ్వకూడదని చెప్పేటటువంటి అధికారం, అది రాజకీయమైనటువంటి నిర్ణయాల వ్యవహారాల్లో వాళ్ళు ఎలా రాజకీయాలు చేయాలో నిర్ణయించే అధికారం మాది కాదని తేల్చి చెప్పింది.